ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఆ టికెట్స్ ఎవరివి? మీవా, మీ అత్తయ్య గారివా, లేక నావా? సార్, అవి మా అత్తగారివేనండి. ఈవిడే కష్టపడి కొన్నారు. అవును, మాకు వాటా కూడా ఇస్తామన్నారు. ఏంటి? అదే డబ్బులు వచ్చాక చెరో 10 ఇస్తానన్నాను. అంటే పక్కా ఇవి మీ టికెట్స్ అంటారా? 100% నావే సార్. కాబట్టి ఈ ప్రైజ్ మనీ కూడా నాదే. ఇచ్చేయండి సార్. తప్పకుండా ఇస్తాం మేడం. మేము వచ్చింది అందుకే కదా. ఇవ్వయ్యా. తీసుకోండి, అది మీకోసమే తెచ్చారు. బేడీలు తేవడం ఏంటి? మరి అరెస్ట్ చేయడానికి బేడీలు కాకపోతే బీడీలు తెస్తారా? అరెస్ట్ ఎందుకు? లాటరీ టికెట్స్ అమ్మడం కొనడం చట్టరీత్యా నేరం. ఈ టికెట్స్ ని మీరే స్వయంగా కొన్నారని అంగీకరించారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరెస్ట్ చేస్తారా? ఆల్రెడీ అమ్మిన వారిని అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది కొన్న మీరే. ఈ టికెట్ నా ఒక్కదాంది కాదండి. ఇదిగో ఈ మధుమతిది సగం, నాది సగము, ఇదిగో ఈ లతది సగం, శిరీషది సగం, మొత్తం 4 భాగాలు. అరెస్ట్ చేస్తే 4గురిని అరెస్ట్ చేయండి. హుసేన్ దుర్మార్గురాలా, దుష్టురాలా, పాపాత్మురాలా, నీ పాప మా కంట కట్టాలని చూస్తున్నావా? సార్ సార్, ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఈవిడ మాకు అత్త కాదు, చెత్త కాదు. ఈవిడెవరో కూడా మాకు తెలియదు సార్. ఎవరు మేడం మీరు? ఎక్కడో చూసినట్టుంది. బహుశా బాత్రూమ్లు కడగటానికి వచ్చిందక్క. కరెక్ట్. నన్ను బాత్రూములు కడిగేది అన్నది అంటారా మిమ్మల్ని? ఒరేయ్, మధ్యలో వచ్చారంటే నా కాలుద్ది, అలాగే చెంప పేలుద్ది. అయితే మీకు శిక్ష పడుద్ది. ఏమన్నా కొంచెం ఆగండి సార్, ప్లీజ్ సార్. నేను చాలా అమాయకురాలిని సార్. చిన్నప్పుడు బడిలో అమాయకురాళ్ళ పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది సార్. సార్, ఈ వీళ్ళు ఈ సినిమా టికెట్లు అని చెప్పి ఈ లాటరీ టికెట్ నా చేతిలో పెట్టారు సార్. అంతేకాని నిజంగా నా మీద ఒట్టు సార్, ఈ టికెట్ నాది కాదు సార్. నీ సోదాపి వచ్చి జీబెక్కు అని మేమనటం లేదు అత్తయ్య గారు. ఎస్ఐ గారి మైండ్ వాయిస్ అని చెప్తుంది అంతే. అవును. కానిస్టేబుల్ అరెస్ట్ చేయి. ఒక నిమిషం ఆగండి సరే, నువ్వు రావయ్యా. సార్, లాటరీలు బ్యాన్ చేశారని తెలియక కొనడం నేరమే. అలా అని కొంచెం కనికరించండి సార్. దయచేసి వదిలేయండి. అసలే ఆవిడకి బీపీ, షుగర్, ఆస్తమా, అల్సర్, క్యాన్సర్, పోలియో కూడా ఉంది. పోలియోనా? అది చిన్నపిల్లలకు వస్తుంది కదా. అవును సార్, నేను చిన్న పిల్లనే. చీర కట్టుకోవడం వల్ల నేను పెద్దగా కనిపిస్తున్నాను. అది గౌను వేస్తే బడిలో పిల్లలాగే ఉంటాను సార్. అమ్మో, అంత పని చేయొద్దు. చూసే ధైర్యం మాకు లేదు. సరే, మధు రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకండి. జాగ్రత్త. కదండి. ఏంటత్తయ్య గారు, లాటరీ పోయిందని 6 కోట్లు పోయాయని ఇలా భయపడి మీ ముందు నిలబడి వణుకుతారనుకున్నారా?
మధుమతి కైకాల మధుమతి పోలా అదిరి పోలా జాగ్రత్త జాగ్రత్త అండి రంగా ఒసేయ్ మధు, నోటికి అడుగొచ్చిన 6 కోట్లు పోగొడతావా? నీకు ఇంతకింత దెబ్బ కొట్టకపోతే నా పేరు అనసూయ కాదు. వస్తున్నానే నీ అమ్మల్లారా. మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు. హలో 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 హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి? మాస్టర్ కావాలమ్మా. నీకు మాస్టర్ కావాలంటే బడికి వెళ్ళు. నువ్వే మాస్టర్ అవ్వాలనుకుంటే బిఏ కోర్స్కి వెళ్ళు. ఎవరు? నమస్కారం మాస్టారు. నమస్కారం. ఈ ముసలి మాస్టర్ గురించి నువ్వు వచ్చింది? అవును మేడం. అవతలకి వెళ్ళు. ముందు మీరు యువతలకి రండి. వెళ్ళి 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 వెళ్ళ. అంతా బాగున్నారా? గొండ్రాయిల్లా ఉన్నారు. మీ దయ వల్ల బాగున్నారు మాస్టారు. మీ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? మీ మొహల్లా ఉంది. ఆ రోజు మీరు చేసిన సహాయం వల్ల ఆరోగ్యంగా ఉంది మాస్టర్. ఇందులో నాదే ఉంది, అంతా దేవుడి దయ్య. అదే సమయంలో నాకు పిఎఫ్ డబ్బు వచ్చింది, మీకు సహాయం చేయగలిగాను. అంతా సవ్యంగా జరిగింది. మీ ఆవిడ ఆపరేషన్ సక్సెస్ అయింది, అంతే చాలు. ఆ రోజు మీరు సహాయం చేసిన లక్షన్నర వడ్డీతో సహా కలిపి తీసుకొచ్చారు మాస్టారు. తీసుకోండి. వడ్డీ ఎందుకండి? నేను మీకు వడ్డీకి డబ్బు ఇవ్వలేదు కదా, అసలు ఇస్తే చాలు. అదేం కుదరదు, మీరు వడ్డీ తీసుకోవాల్సిందే. అయ్యో వద్దండి. ఎందుకయ్యా ఆయన అంత బలవంత పెడతావు? పాపం ఆయన వడ్డీ వద్దంటున్నారు కదా, అంతగా కావాలంటే ఆ వడ్డీ ఏదో నాకు ఇవ్వు. మీకెందుకు ఇవ్వాలండి? ఆయన వద్దన్నాడు కాబట్టి. సరే, ఆవిడ మాటలేం పట్టించుకోకండి, అసలు ఇవ్వండి చాలు. అలాగే మాస్టారు. ఇదిగోండి. వస్తాను మాస్టారు. మంచిది. సుమతి, సుమతి. ఏంటండి? ఏంటి పిలిచారు? మన శ్రీనివాస్ గారు మన దగ్గర తీసుకున్న 1,50,000 తిరిగి ఇచ్చేశారు. అవునా? నేను జాగ్రత్తగా లెక్కపెట్టి నీకు ఇస్తాను, నువ్వు మళ్ళీ లెక్కపెట్టి జాగ్రత్త చెయ్యి. అలాగేనండి. ఆ మధు నాకు రావలసిన 6 కోట్ల రూపాయలు పోగొట్టింది. దాని తండ్రి 1,50,000 ఇవ్వబోతున్నాడు. ఎలా అత్తయ్య గారు? ఆయన మన వాటాలోకి రాడుగా. ఆయన రాడే, మనమే వెళుతున్నాం. మనం వెళ్తే మధు ఫైన్ వేస్తుంది కదా. కానీ ఈ అనసూయ మాయ చేస్తుందిగా. ఎలా? ఇంత డబ్బు ఎలా కొట్టేస్తారు? శిరీష ఉయ్యాల్లో కూర్చుంటుంది, మనం దాన్ని ఊపుతాం. అది డబ్బిచ్చేటప్పుడు శిరీష్ అలా వెళ్ళి డబ్బు నాకొచ్చి నాకు ఇచ్చేస్తుంది. సూపర్ అత్తయ్య గారు. అమ్మా, శిరీష నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కవే. అలాగే అత్తయ్య గారు. హారతి తీసుకో. ఇదిగో.
తీసుకో. సరిగ్గా ఉన్నాయా సుమతి? సుమతి, సుమతి, ఏంటండి? డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా? డబ్బులేంటండి? ఇదిగో 1,50,000 లాభం. ఆ? వస్తాను మాస్టారు. బాయ్. అయ్యో ఏమండి, డబ్బులు ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళాయండి? అదే అర్థం అవట్లేదే. అమ్మా మధు, మధు మధు, మధు డబ్బు 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 1,50,000 డబ్బు 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 డబ్బు. అత్తయ్య గారు మరి నా వాటా ఇవ్వరా? ఏంటి ఇది నా డబ్బే? నీకేంటి వాటా ఇచ్చేది? ఇది అన్యాయం. ఆ, మా వాటాలోకి వచ్చి మా డబ్బులు ఎలా తీసుకుంటారండి? మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. ఏయ్, ఏయ్, ఏంటి నువ్వు చేసేది? వెలక్కాయ పచ్చడి. నేనేమన్నా మీ వాటలో కాలు పెట్టానా? పాపం మా శిరీష అత్తయ్య గారు ఒయ్యాలలా ఊగాలనుందండి అంటే సరే అమ్మ ఊగు అన్నాను. అదలా గాల్లో వెళ్ళింది, దానికి అలా డబ్బు దొరికింది, అలా గాల్లో తీసుకొచ్చి నాకిచ్చింది. ఇందులో అన్యాయం ఏముందమ్మా? మర్యాదగా మా డబ్బులు మాకు ఇస్తారా లేదా? హ? చాలే, చేతులేవిరా శంభులింగం అంటే ఉంగరాల బరువుకి ఊడిపోయాయిరా రామలింగం అన్నట్టుంది నీ వారస. 1,50,000 కాపాడుకోవడం తెలియదు గాని పైగా డైలాగ్ ఒకటి. అంటే నా డబ్బులు నేను తీసుకోలేనా? ఆ? అనా ఏంటమ్మా తీసుకోలేవు? తీసుకుంటానండి. హ? ఏంటి నువ్వు తీసుకునేది? ఇదిగా నీ డబ్బుతో పాటు ఇంకో 10,000 కూడా పెడుతున్నాను. నువ్వు గీత దాటకుండా, గాల్లో రాకుండా, కర్రతో లాక్కోకుండా ఈ డబ్బుని నీ వాటాలోకి తెచ్చుకో. నా 10,000 కూడా వదులుకుంటా. లేకపోతే ఎక్స్ట్రా నువ్వు నాకు 10,000 ఇవ్వాలి. ఇదిగా రెడీ, పెట్టేసరే తీసుకో 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 తీసుకోవే. ఏమ్మా తీసుకోలేదు అమ్మా? అయ్యో ఒసే లత తీసుకోలేకపోతుంది. అయ్యో దాని మొహం చూడండి ఎలా వాడిపోయిందో. చూసారా అత్తయ్య గారు ఎలా తీసుకున్నాను? ఏమ్మా మీ డబ్బులు మాత్రమే డబ్బులు మావి కావా? ఇంకోసారి మాతో పోటీ పడి గెలవాలనుకోకండి, చుక్కలు చూపిస్తా. పదండి నాన్నగారు, పదండి. నాకింత అన్యాయం చేస్తామని అనుకోలేదు దేవుడా. దేవుడా చేతికొచ్చిన డబ్బు పోగొట్టావే దేవుడా. దేవుడా ఉయ్యాల ప్లాన్ వేసినా ఉపయోగం లేకుండా పోయింది దేవుడా. దేవుడా
దుర్మార్గులకి ఆ దేవుడు ఎప్పుడు ద్రోహం చేయడు అత్తయ్య గారు. మీ మనసేంటో తెలిసిన మనుషులకి అంతా మంచి జరుగుతుంది. అత్తయ్య గారు ఇప్పటికే పొద్దుపోయింది అత్తయ్య గారు. 2 ముద్దలు కుమ్మేసి పడుకోండి అత్తయ్య గారు. అబ్బబ్బా శిరీష, శిరీష అన్నం పట్టరావే. అన్నమా? నేను తిన్నాను. తెమ్మంది మీకు కాదు మాకు. నేను తినకుండా మీరెలా తింటారే? నోడతా అత్తయ్య గారు. కామెడీనా? అబ్బే లైట్ అటు చూడండి. నాన్నగారు నెయ్యి వేసుకోండి. నెయ్యి చాలమ్మా. మళ్ళీ కొవ్వు పెరిగిపోయిందో నువ్వే తిడతావు. మీరు తినకపోయినా వాళ్ళు తింటున్నారు కదా. అవునే. మేం కూడా అలాగే తింటాం అత్తయ్య గారు. అన్నం రెడీ అక్క. నువ్వు సూపర్ అమ్మా. ఒక ప్లేట్ అత్తయ్య గారికి ఇవ్వు, తింటారు. ప్లేట్ తినడం ఎందుకు అక్క? హ్యాపీగా అన్నమే తినొచ్చు కదా. నేను తినడం కాదే, మిమ్మల్ని కూడా తిన్నివ్వను. ఇవ్వండి, 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 ఇవ్వండి. అబ్బా, ఆగండి అత్తయ్య గారు. మీరు ఇలా ఏడవడం చూస్తే ఆ మధు నవ్వుకుంటుంది. ఆ, మనలో ఉన్న బాధలు పైకి కనపడకుండా పైకి నవ్వుతూ ఉండండి. అప్పుడే అది కాస్త తగ్గుతుంది. అదలా సంతోషంగా ఉంటే నేనెలా నవ్వుతానే? అబ్బా, మీరిప్పుడు అన్నం తినాలంటే మేమేం చేయాలి చెప్పండి? చెంప పగలగొట్టాలి. ఏంటే? మిమ్మల్ని కాదత్తయ్య గారు, ఆ మధుని. ఎస్. ఇదిగో మీరేం చేస్తారో నాకు తెలియదు. అది ఏడవాలి, అది చూసి నేను నవ్వాలి. అప్పుడే తింటాను. అంతేనా? సరే సరే, చూడండి ఎలా ఏడిపిస్తాను. ఎలాగే? ఏం లేదు అత్తయ్య గారు, వాళ్ళ కూరల్లో బల్లి పడిందని అరుస్తారు. అయ్యో అయ్యో అయ్యో, అర్థమైందే. నువ్వు రెచ్చిపో. శిరీష! అన్నం తినద్ది. ఎందుకు అక్క? ఇందాక కిచెన్ లో వంట చేస్తుంటే ఒక బల్లి జారి కూరలో పడిపోయింది. అమ్మో, బల్లి మన కూరలోనే పడిందా లేదా మధు వాళ్ళ కూరలో పడిందా? అంటే ఇద్దరిది పప్పే కదా అత్తయ్య గారు. దాంట్లో పడిందో దీంట్లో పడిందో తెలియటం లేదు. అయితే ఆ పప్పు తింటే అవుట్ అన్నమాట. అవునత్తయ్య గారు. అమ్మో, అయితే నాకు ఈ కూర వద్దు, ఈ అన్నము వద్దు. ఇదెందుకు? అమ్మో, దేంట్లోనూ బల్లి లేదు కదక్కా. నీ బొందే, బల్లి లేదు గిల్లి లేదు, ఊరికే ఎలా అన్నాను. అత్తయ్య గారు, తిక్క బాగా కుదిరింది. దేవుడా దేవుడా, చెడపకురా చెడేవు అంటే ఇదేనండి. అమ్మా, ఏమైందమ్మా? ఒంటి నిండా అన్నం ఏంటి, కన్నీళ్ళేంటి? ఏడిస్తే కన్నీళ్లు రాకుండా కొబ్బరి నీళ్ళు వస్తాయా? వదినా వాగు. అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పండి నాన్న, నన్ను చిన్న పిల్లని చేసి ఈ మధు నన్ను మోసం చేసిందిరా.
ఆ అమాయకురాలన్న జాలి కూడా లేకుండా నాకు ఇది అన్యాయం చేస్తుందిరా. ఏం చేసిందమ్మా ఇది? నేనెంతో కష్టపడి ప్లాన్ చేసి దాని దగ్గర నుంచి 1,50,000 కొట్టేస్తే అది తిరిగి నా దగ్గర కొట్టేసింది నాన్న. అయ్యో ఊరుకోమ్మా, ఏడవకు. ఏంటమ్మా పాప, నువ్వు ఎంతో కష్టపడి దాని దగ్గర నుంచి 1,50,000 కొట్టేస్తే ఫోన్లే పాపను వదిలేకుండా అది తిరిగి కొట్టేసిందా? రాను ఈ లోకంలో అన్యాయానికి వాల్యూవే లేకుండా పోయిందమ్మా. అయినా కష్టపడి సంపాదించే వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా కొట్టడం ఎంత కష్టమో.